మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజుకి చేస్తున్నారు. ఈరోజు యావరేజ్గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి వెళ్ళమనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకు రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయలా. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఎత్తి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చెయ్యం. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే, బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్కి 100 టికెట్లు అని నిర్ణయం చేసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చిన్న చంటి పిల్లల్ని వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు 95,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సామాన్యులకు మేము వేసినట్టు పెద్ద పీట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి, సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పీట వేస్తుంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకొని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్నేళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలి, మళ్ళీ టీటీడీని అప్పుల పాలు చేయాలి. ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్ ఆయన.
ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కట్స్లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సొమ్ము నుంచి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది. పెద్ద గజ దొంగ. వెళ్తాయి టీడీఆర్ బాండ్లో, పోతారు లోపలికి జైల్లోకి వీళ్ళందరూ. ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ఏముందో ధన కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే. వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదొంగ ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దండాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడేదో పెద్ద బీరాలు రమ్మంటాను ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఈ అంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబడతాం. అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు. ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదో పాపి వినాశం పోయే రోడ్డు. అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు. ఓ చిన్న గుంట కూడా లేదు. దాన్ని ఎక్స్టెన్షన్ అని చెప్పేసి 50-60 కోట్లు శాంక్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ పేరుతో 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు, వయసు ఉన్నటువంటి చెట్లు, కొన్ని వేల చెట్లను కొట్టించేశాడు. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి కాయ వెంకటేశ్వర స్వామి చెందింది. ఊరుకుంటుంది ఆ ప్రకృతి. వీళ్ళ సంగతి ఏదో తెలుస్తుంది. ఊరికే వదిలిపెట్టాడు వెంకటేశ్వర స్వామి. వాళ్ళతో పెట్టుకున్నాడు, ఆయనతో పెట్టుకున్నాడు. ఎవడు బయట కట్టలేదు. నీ పరిస్థితి కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే, భారతిరెడ్డి పరిస్థితి కూడా అంతే. మీరా మాట్లాడేది మా గురించి, మా దేవుళ్ళ గురించి? తస్మా జాగ్రత్త చెప్తున్నాను. మీ సాక్షి ఏదో ఇందాక స్క్రోలింగ్ ఉడత బెదిరింపులు అంట. ఈ ఉడత బెదిరింపులో ఏం బెదిరింపులో చూస్తా. నేను కూడా సుప్రీంకోర్టు దాకా పోతా. నేను వార్తలు ప్రసారం చేయండి, మేమేం అబ్జెక్షన్ చేయట్లేదు, ఎవరిని మనం. మేము తప్పుడు వార్తలు ఎందుకు? నేనంటే రోజుకి 7,000 టికెట్లు ఇస్తున్నాంట. వాడి మనుషుల గాడిదల వాళ్ళు. అది సాక్షి న్యూస్ పేపర్ కదా, అది ఒక టాయిలెట్ పేపర్. వాడా మాట్లాడేది మా గురించి. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నాను, మా జోలికి రావద్దండి, హిందువుల జోలికి. మాతో పెట్టుకుంటే మాత్రం చాలా తేడా ఉంటుంది. తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి, ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని, ఎవరు భోజనాలు వాళ్ళు చేసి, ఎవరి రూముల్లో వాళ్ళు ఉండి, మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం. కానీ అక్కడ దోచేయాలని, తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమలకు కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా, చూడాలా వాళ్ళని. మేము ఒక టీంని పెట్టాము, 25 మందిని శ్రీవారి సేవకుల్ని. వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాము. అమ్మ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ అంటే 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్, నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000 6,000 టికెట్లు ఇచ్చేవాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే
ప్రతి ఫైల్లోనూ అవినీతి, ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులను చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరి వల్లనే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేయిస్తావు, దొంగ ఓట్లను నేర్పిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. ఏమన్నా క్వశ్చన్లు అడుగుతారా? క్లారిఫికేషన్ ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడైతే బాగా చెక్ చేస్తున్నాము. ఏదైనా ఒకటి ఆరిపోతే పోవచ్చు, మనకు తెలీదు. బట్ మాత్రం యాక్షన్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అందులో మాత్రం ఏమాత్రం ఇది లేదు. ఎన్ని డిపార్ట్మెంట్లు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ తట్టలు తెచ్చి పెట్టేస్తారు. ఒకటి దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఈ కర్ణాకర్ రెడ్డి తీసుకుంటాడు. ఒక చిన్న తట్టలాగా ఉంటుంది ఈ సైజు, అవి పెట్టి అమ్ముకునేదానికి 2 లక్షలు 3 లక్షలు లంచం. అసలు యాక్చువల్గా లైసెన్స్లు 700 800 2000 తట్టలు పెట్టేశాడు. ఒక్కొక్కటి దగ్గర 3 లక్షలు. ఈ దరిద్రుడు ప్రతి దాంట్లోనే అవినీతే కరుణాకర్ రెడ్డి. మరి అది జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడితే, నీతి మాటలు, అది రాయొచ్చు కదా సాక్షిలో. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఒక్కొక్క షాప్ ఇచ్చాడని పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు హిందువుల మీద దాడి చేస్తున్నాడు. నువ్వు పోయి జెరూసలం మీద లేకపోతే వాటికన్ సిటీ మీద పోయి దాడి చేయి, నీకు దమ్ముంటే. వెంకటేశ్వర స్వామి ఒకటే దొరికాడా నీకు దాడి చేయటానికి? ఎప్పుడో రోజు పాపం మండుద్ది, జనం అంతా తిరగబడతారు, హిందువులంతా ఊరుకోరు. 10 కోట్లకి వేసామండి, సుప్రీంకోర్టు దాకా పోతాం. ఏదైనా ఉడత బెదిరింపులో బీఆర్ నాయుడు బెదిరింపు ఉడత కావు అవి. తమాషాలు చేయొద్దని చెప్తున్నాను. ఏమి నా మీద 124A పెట్టాడు. ఏం పీకాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పీకాడు అంటున్నా? రాజద్రోహం. ఆడొక రాజు, నేను ఒక ఆయనకి ద్రోహం. ఏం ద్రోహం చేసామండి ఆయనకి? రాజద్రోహం కేసు పెడతాడు. పిచ్చి పిచ్చి ఆటలు వేస్తున్నారు.